క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ టు డే 1 సెషన్ 2 పాలిటెక్నిక్ లైవ్ కోచింగ్. సో మనం మళ్ళీ లెసన్ అంతా కూడా డిస్కస్ చేయం. సో పాలిసెట్ లో ఉపయోగపడే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అండ్ అప్లికేటివ్ గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సో లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో హీట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి హీట్ అంటే ఏంటి. సో ఉష్ణము అంటే ఏంటి? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ చేంజెస్ ది టెంపరేచర్ ఆఫ్ బాడీ. సో డెఫినెట్ గా మనం అయితే ఇలా చెప్పవచ్చు. హాయ్ వర్షిత్. అండ్ అభిషేక్ కి మెసేజ్ వెళ్ళట్లేదని ఉదయం కంప్లైంట్ చేశాడు. సో ఒకసారి చూద్దాం. హీట్ అంటే ఏంటి? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ Heat is a form of energy. Heat is a form of energy which changes the temperature of any body. Okay. So ఏదైనా ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను మార్చే ఒక శక్తి స్వరూపమే మనం ఏమంటాం? హీట్ అంటాం. హీట్ ఈజ్ ఎనర్జీ. సో హీట్ కు ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హీట్ ఆల్వేస్ ట్రావెల్స్ టు హయ్యర్ బాడీ టు లోవర్ బాడీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రావెల్ టు హయ్యర్ బాడీ టు లోవర్ బాడీ. ఓకేనా? ఓకే, హయ్యర్ టు లోవర్. ఓకేనా? చూద్దాం. ఎస్ okay, it is higher body to lower body. సో హీట్ కు ఉండేటటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఎప్పుడు కూడాను అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత వైపు ఎప్పుడు కూడా అది చలిస్తూ ఉంటుంది అని చెప్పాం. ఇంకా చెప్పాలంటే హాట్ నెస్ టు కోల్డ్నెస్ అని కూడా చెప్తాం. ఓకేనా? సో హీట్ కు ఉండేటటువంటి తర్వాత లక్షణం ఏంటంటే హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ టు హాట్నెస్ టు కోల్డ్నెస్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది హీట్ కి సంబంధించినటువంటి యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? హీట్ కి యూనిట్స్ ఉన్నాయా అంటే ఎస్, సిజిఎల్ పద్ధతిలో అయితే మనం ఏం ఉపయోగిస్తాం? క్యాలరీస్ అని ఉంటాం. ఓకే, ఇట్ ఈస్ కెలోరీ అని పిలుస్తాం. అదే ఎస్ఐ పద్ధతిలో అయితే ఏమని పిలుస్తాం దీన్ని? ఎస్ఐ పద్ధతిలో అయితే జౌల్స్ అని పిలుస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, డైమెన్షన్ చేంజ్ చేసేటప్పుడు 1 calorie is equal to always 1 చూడండి ఇక్కడ 4.186 జౌల్స్ అనమాట. 4.186 జౌల్స్ అనమాట. సో ఇక్కడ మనకి అప్లికేటివ్ గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేటివ్ క్వశ్చన్ అంటే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వన్, 300 calories is equal to dash joules. The question is like this. Okay, yes, it's your time. Work out and give your answer in comments. సో నేనైతే చెప్పను, మీరే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు ఎస్ అండి. ఓకే, 2096 joules equal to dash calories. ఓకేనా? ఇవి మీకు ఉండేటటువంటి క్వశ్చన్స్. సో ఈ ఆన్సర్ అయితే మీరు చార్ట్ లో పెట్టండి అండ్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఈ సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆన్సర్స్ అయితే లైవ్ చార్ట్ లో పెట్టండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే ఓకే, మాన్సా, వేర్ ఆర్ యూ? ఆర్ యూ దేర్ మాన్సా? ఆర్ యూ దేర్? ఓకే మాన్సా, ఆర్ యూ దేర్? ఓకే, గివ్ యువర్ ఆన్సర్స్. సో వ్యూవర్స్ రిక్వెస్ట్, మీ ఆన్సర్స్ అయితే పంపించాలి. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఫస్ట్ అప్లికేటివ్ క్వశ్చన్ మీకు అడగడం జరిగింది, చేంజింగ్ ద డైమెన్షన్ టు ది ఎస్ సమీర్ 12558. ఓకే, 12558. ఓకే, చెక్ చేస్తాను. సో మీ ఖచ్చితంగా అయితే మీరు ఆన్సర్స్ అయితే పెట్టాలి. ఇట్ ఈస్ 12558. ఓకే, యాక్సెప్టబుల్. ఓకే అభిషేక్, మెసేజ్ రాలేదేమని కన్ఫ్యూజ్ అవుతున్నాం మేమైతే.
సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే యూనిట్స్ అనేవి ఒక డైమెన్షన్ లో ఇస్తే ఇంకో రైట్ ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ కి మూవ్ అవుదాం. సో హీట్ అంటే ఇది ఇట్ ఈస్ ఎనర్జీ ఫార్మ్. ఇట్ విల్ బి చేంజ్ ది టెంపరేచర్ ఆఫ్ ఎనీ బాడీ. ఇట్ ఈస్ ఆల్వేస్ transfers to hot body to cold body, or it is always from higher temperature to lower temperature. And next one we have to go into the temperature. What do you know about the temperature? Temperature ante enti? Temperature ante enti? Yes, Samir unna. Yes. Samir raleda. Okay, total 6 members vachara. Okay, next one temperature ante enti? So what do you know about temperature? Temperature is defined as like a degree of, it is a definite, we can define as degrees of hot or coldness of a body. Okay na? ఒక వస్తువు ఎంత వెచ్చగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అనే లక్షణాన్ని తెలియజేసేటటువంటి ఒక భౌతిక డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్. సమీర్ చేరొచ్చావా? సో ఇలా మనకి చెప్తే దాన్ని హాట్నెస్ అని మనం ఏం చెప్తామంటే టెంపరేచర్ అని పిలుస్తాం. సో ఈ టెంపరేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ హీట్ అని పిలుస్తాం. హీట్ అని చెప్తాం అనమాట. హీట్ కి అనుగుణంగా ఉంటుంది. సో హీట్ లో అబ్జర్వ్ చేసేటప్పుడు హీట్ అనేది ఒక ఆబ్జెక్ట్ లో ఉండేటటువంటి ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేస్తుంది. సో ఆ ఇంటర్నల్ ఎనర్జీని మనం ఏమంటామంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీగా చెప్తాం అనమాట. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాలి. సో బాడీ ఆఫ్ ది టెంపరేచర్ లేదా ఏదైనా బాడీ యొక్క టెంపరేచర్ అనేది డైరెక్ట్లీగా దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఓకేనా? గుర్తుంచుకోండి. సో యావరేజ్ టెంపరేచర్ అనేది లేదా ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే దానిపైన ఉండేటటువంటి దాంట్లో ఉండే మాలిక్యూల్స్ ఉండేటటువంటి కైనెటిక్ ఎనర్జీ, మాలిక్యూల్స్ ఉండేటటువంటి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ కానీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, బాడీ టెంపరేచర్ కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్లీ వి రైట్ యాజ్ T is proportional to kinetic energy and vice versa. Kinetic energy is directly proportional to its temperature. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ రెండింటి మీద కూడా మనకి క్వశ్చన్ ఇస్తారు. సో క్వశ్చన్లు కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నౌ we are moving to the units of the temperature. సో టెంపరేచర్ కు ఉండేటటువంటి యూనిట్స్ ఏంటి? టెంపరేచర్ కు ఉండేటటువంటి యూనిట్స్ ఏమవుతాయి? సో టెంపరేచర్ కి యూనిట్స్ అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ సెల్సియస్. డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ వాడాం అనుకోండి, దీన్ని మనం ఏమంటాం? సెల్సియస్ స్కేల్ అంటాం. సో సాధారణంగా ఇది 0 to 100 వరకు దీన్ని మెజర్ చేస్తాం. ఓకే, గుర్తుంచుకోండి. 0 to 100 అంటే ఇక్కడ 0 అంటే ఏంటో తెలుసా? ఫ్రీజింగ్ పాయింట్. 0 అనేది ఫ్రీజింగ్ పాయింట్ అండ్ 100 అనేది బాయిలింగ్ పాయింట్. సో వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ని 0 గా తీసుకున్నారు అండ్ బాయిలింగ్ పాయింట్ ని 100 గా తీసుకుని సెల్సియస్ స్కేల్ లో డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఫారెన్హీట్ స్కేల్. ఈ ఫారెన్హీట్ స్కేల్ అనేది ఇంతకు ముందు లోవర్ లో ఉపయోగించేవారు, ప్రెసెంట్ అయితే అంతగా యూజ్ చేయట్లేదు. బట్ దీంట్లో స్టార్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఏంటైతే 32 degrees ఆఫ్ ఫారెన్హీట్ చెప్తాము అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అయితే మనకి 212, ఇక్కడ చూడండి 212 degrees ఆఫ్ ఫారెన్హీట్ అని చెప్తాం అనమాట. అంటే 212 డిగ్రీలుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే లోయెస్ట్ అనేది 32 అండ్ హైయెస్ట్ అనేది 212 అని చెప్తామంట. అండ్ నెక్స్ట్ వన్ స్కేల్ అయితే ఇది రాయ్మర్ స్కేల్ అంటారు. సో ఇది ల్యాబ్ లో మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ల్యాబ్ లో మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. సో ఫ్రీజింగ్ పాయింట్ అయితే ఇక్కడ 0 గా తీసుకున్నారు, 0 రాయ్మర్ గా. అండ్ బాయిలింగ్ పాయింట్ అయితే మనం 80 రాయ్మర్ గా తీసుకుంటాం అంట. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీన్ని అంతగా యూజ్ చేయడం లేదు. ఇంకా నెక్స్ట్ వన్ అనేది వీటన్నింటికి కాకుండా ఇప్పుడైతే మనం ఏం ఉపయోగిస్తున్నాం అంటే అబ్సల్యూట్ అని పిలుస్తాం. అబ్సల్యూట్ టెంపరేచర్ గా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం అంటే దాన్ని పరమ ఉష్ణోగ్రత అని చెప్తాము. సో పరమ ఉష్ణోగ్రతగా దేన్ని ఉపయోగిస్తామంటే కెల్విన్ స్కేల్ ని ఉపయోగిస్తాం అనమాట. కెల్విన్ స్కేల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ సెల్సియస్. సో సెల్సియస్ స్కేల్ కి ప్లస్ 273 యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ కెల్విన్ స్కేల్ చెప్తాం అనమాట. అలా అనుకుంటే 0 degrees వద్ద మనకేమవుతుంది? వాటర్ ఫ్రీజ్ అవుతుంది అన్నాం. సో 0కి ఏం చేస్తారు? 273 యాడ్ చేయండి. అంటే 273K అనేది వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ గాను. అదే బాయిలింగ్ పాయింట్ అయితే 100 degrees Celsius అన్నారు. సో ప్లస్ 100 యాడ్ చేయండి. సో ఇట్ ఈస్
373K అనమాట. ఈ విధంగా మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా స్కేల్స్ అనేవి మనకి మోడిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పాలిసెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకైతే ఖచ్చితంగా ఏమంటాడంటే ఒక క్వశ్చన్ అయితే మీకు అడగాలనుకుంటే స్కేల్ ని చేంజ్ చేయడంలో అడుగుతారు అనమాట. సో స్కేల్ ని చేంజ్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటంటే Celsius/100 is equal to F-32/100 is equal to R/80 is equal to K-273/100. ఈ ఫార్ములా ఉపయోగించి మీరు ఏ స్కేల్ నుండి ఏ స్కేల్ కైనా మీరు చేంజ్ చేయగలుగుతారనమాట. సో అయితే మాక్సిమం గా మనకి ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుందంటే CQ/F కు మధ్యలో డిఫరెంట్ వస్తుంది అనమాట. అలా అనుకుంటే CQ/F కి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఇక్కడ 100 కాదు, ఇట్ ఈస్ 180 గుర్తుంచుకోండి. F-32/180 నేను 100 అని రాసాను, చిన్న చేంజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ 180. సో ఇప్పుడు మనకి C2F2 చేంజ్ చేస్తున్నాం కాబట్టి C/100 is equal to F-32/180 గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీనికి మనకు కావాల్సిన డైమెన్షన్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ C కావాలనుకోండి. C కావాలంటే ఏమవుతుంది చెప్పండి, మనకి F-32 అక్కడ ఉంది ఆల్రెడీ 180. సో డివైడెడ్ బై చేస్తున్న 100 వెళ్తే అక్కడికి ఇంటూ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయండి, డైరెక్ట్ గా ఎలా వస్తుంది చెప్పండి. F-32 ఇంటూ 100/180 కదా. దీన్ని మీరు సింప్లిఫై చేయండి, 0 0 అండ్ నెక్స్ట్ వీ కెన్ రైట్ యాజ్ 2 5s 2 9s. So finally we can write 5/9 into F-32. It is in Celsius to Fahrenheit. Okay na, Celsius to Fahrenheit find out చేసేటప్పుడు ఫార్ములా ఏమవుతుంది, C is equal to 5/9 into F-32. ఓకే, అండ్ నెక్స్ట్ F2 C చేస్తాం అనుకోండి, ఎలా వస్తుంది ఒకసారి చూడండి. F-32/180 is equal to మనకి ఏం తెలుసు, C/100 అని తెలుసు కదా. సో అలా అనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి F-32 తీసుకుంటే 180 అవతల పంపించండి, C/100 into 180 కదా. సో దీన్ని రాస్తే ఏం చేస్తాం, 9C/5 అని రాస్తాం. ఇప్పుడే కదా చేసాం. సో రివర్స్ అవుతుంది ఇక్కడ. సో 9C/5 వస్తుంది అనమాట. ఎందుకు సింప్లిఫై చేస్తాను ఇక్కడ చూడండి. సో 0 0 క్యాన్సిల్ చేస్తాం, 2 5s and 2 9s. సో 9/5 into C వచ్చింది. దెన్ F is equal to ఏమొస్తుంది, -32 ని అవతల పంపించండి. So 9C/5 plus 32. It is about the Fahrenheit to Celsius అన్నమాట. చూసారు కదా, Celsius to Fahrenheit, Fahrenheit to Celsius ఏ విధంగా మనం చేంజ్ చేస్తాము అని చెప్పడానికి ఈ ఫార్ములాస్ అన్నమాట. సో చూడండి, Celsius to Fahrenheit చేసేటప్పుడు ఈ ఫార్ములా వాడాలి, అండ్ Fahrenheit to Celsius చేసేటప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, నౌ సో ఇంకా క్వశ్చన్ ఏంటంటే F-2K అడిగాడు అనుకోండి, లేదా K-2F అడిగాడు అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఎటువంటి మనకి ఫార్ములాస్ లేవన్నమాట. సో వెన్ యూ జంప్ ఫ్రమ్ Fahrenheit స్కేల్ టు Kelvin స్కేల్, యూ హ్యావ్ టు కన్వర్ట్ Celsius స్కేల్ ఫస్ట్. You have to convert into Celsius scale, and Kelvin scale నుండి కూడా మీరు Fahrenheit లో చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేంట్లో చేంజ్ చేయాలి, Celsius scale లో చేంజ్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ చేస్తారు అనమాట. సో లెట్స్ ప్రాక్టీస్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 38 degrees Celsius is equal to dash degrees Fahrenheit. So next one, so 120 degrees Fahrenheit. So ఇటు నుండి అటు ఒకటి, అటు నుండి ఇటు ఒకటి చేయండి. ఓకే, 120 degrees of Fahrenheit is equal to dash degrees Celsius. అండ్ మీకు ఒక స్టాక్ క్వశ్చన్ ఉంటుంది షూర్ గా. నేనైతే 100 కి 100% ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్తాను. ఏంటి ఆ క్వశ్చన్? ఎస్, ఏ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ వద్ద, ఇన్ విచ్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ is equal to degrees of Fahrenheit. ఒకసారి చూడండి. సో సెల్సియస్ డిగ్రీ, ఫారెన్హీట్ డిగ్రీస్ రెండు ఈక్వల్ అయ్యేటటువంటి టెంపరేచర్ ఏది అనే క్వశ్చన్ అడుగుతానంట. అండ్ విచ్ టెంపరేచర్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ అనే క్వశ్చన్ అనేది. సో ప్రాబిలిటీ చూసుకుంటే 100% ప్రాబిలిటీ ఉండే క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఒక విషయం, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ ఇస్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ at -40 degrees. గుర్తుంచుకోండి, at -40 degrees Fahrenheit is equal to Celsius. గుర్తుంచుకోండి. సో ఇది స్టాక్ క్వశ్చన్, ఇది నెంబర్ ఆఫ్ టైం వస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి, -40 degrees Celsius వద్ద Fahrenheit ఎంత ఉంటుందో సెల్సియస్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా, both are equal. That means -40 degrees Celsius is equal to -40 degrees of Fahrenheit. రెండు కూడా మీకు ఈక్వల్ అవుతాయి అనమాట. షూర్ గా ఇది ఛాన్సెస్ మీకైతే ఉంటుంది అనమాట.
ఓకేనా? లెట్స్ వర్క్అవుట్ దీస్ ప్రాబ్లమ్స్. మీకైతే 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు వర్క్అవుట్ చేయండి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ మీరు వర్క్అవుట్ చేయండి. సో ఈ విధంగా మనకి ఏం చేస్తారంటే ఒక స్కేల్లో ఇచ్చిన దాన్ని ఇంకో స్కేల్లో మనకి చేంజ్ చేయడం అనేది అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే స్కేల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీకైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ క్వశ్చన్స్ ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే గైస్, ఓకే ఎస్, చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే చేశారు. ఓకే, చూద్దాం ఒకసారి ఒక్కొక్క ప్రాబ్లం అనేది. 38 డిగ్రీ సెల్సియస్ ని ఫారెన్హీట్ లో స్కేల్ చేశారు. సో నేనైతే మీతో డిస్కస్ చేయను, ఎందుకంటే మీరు చేసి చాట్ లో ఆన్సర్ చెప్పండి. సో ఇది నాన్న మనకు ఉండేటటువంటి లక్ష్యం అనమాట. సో ఇక్కడ మనకి ఒక రూల్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ రూల్ గురించి మనం చెప్పుకోవాలి. ఎస్, ఎప్పుడు కూడాను చూడండి, ఇప్పుడు కూడా మనకు చెప్తాం కదా, హీట్ చేస్తున్న కొద్దీ ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి? మన హీట్ చేస్తున్న కొద్దీ వాల్యూమ్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్స్పాండ్ అవుతుంది మనకి ఏదైనా ఆబ్జెక్ట్. మరి అలా అయ్యేటప్పుడు హీట్ ని తగ్గించామనుకోండి, అంటే టెంపరేచర్ మనం తగ్గిస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. సో డిక్రీజ్ అవుతుంది కదా, అంటే హీట్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అదే విధంగా చల్లబరిస్తే వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా. అలా అయితే మీరు ఇలా చల్లబరుస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక టెంపరేచర్ వద్ద అక్కడ ఉన్న పదార్థం ఏమవుతుంది తెలుసా? మనకు కనిపించకుండా మాయ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ బి డిసపియర్. at which temperature అంటే మనకు చెప్పుకోవాల్సింది, it is -273 డిగ్రీ సెల్సియస్. గుర్తుంచుకోండి, దట్ ఈస్ 0K వద్ద మనకి ఏ పదార్థము కనిపించదు అనమాట. ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి సబ్స్టెన్స్ కూడా ఏమవుతుంది? మనకి డిసపియర్ అయిపోతుంది అనమాట. గుర్తుంచుకోండి. సో అందుకే ఈ టెంపరేచర్ ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ జీరో అంటాం అనమాట. సో ఈ టెంపరేచర్ ని మనం ఏమని పిలుస్తాం? అబ్సల్యూట్ జీరో అని పిలుస్తాం. వన్ సెకండ్ ఐ ఆమ్ కమింగ్, జస్ట్ ఒక సెకండ్. ఓకే ఐస్,
సో ఎస్ వాయిస్ వస్తుందా? ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఎప్పుడైనా పదార్థం యొక్క టెంపరేచర్ మీరు తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి, దాని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ -273 డిగ్రీ సెల్సియస్ వద్ద దట్ మీన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 0K వద్ద మనకి ఏమవుతుంది అనేది వాల్యూమ్ అనేది ప్రతి ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటారు తెలుసా, అబ్సల్యూట్ జీరో అంటాం అనమాట. సో సింపుల్ గా మీకు క్వశ్చన్ అడిగేవచ్చు, వాట్ ఈస్ ద అబ్సల్యూట్ జీరో టెంపరేచర్? సో ఇట్ ఈస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటారు. పరమ శూన్య ఉష్ణోగ్రత అని పిలుస్తాం అనమాట. పరమ శూన్య ఉష్ణోగ్రత అని పిలుస్తాము. సో పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే -273 డిగ్రీల సెల్సియస్ లేదా 0K. సో ఇంతకు మించి మనం తగ్గించగలమా, ఇంకా దీనికన్నా తక్కువ టెంపరేచర్ తేగలమంటే తేలం. సో ఇట్ ఈస్ అ ఫైనల్ టెంపరేచర్. సో ఇట్ ఈస్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ లో పాయింట్. గుర్తుంచుకోండి. సో ఏదైనా మనకి అప్లికేటివ్ గా క్వశ్చన్ అడగవచ్చు, ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తూ ఉన్నట్లయితే ఎంత ఉష్ణోగ్రత వరకు మీరు తగ్గించగలరు? సో క్వశ్చన్ చూడండి, ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను మీరు తగ్గించగలిగితే మీరు ఏ టెంపరేచర్ వద్ద వరకు మీరు దాన్ని డిక్రీజ్ చేయగలరు అంటే సింప్లీ సే ఇట్ ఈస్ 0K. సో అన్ఫార్చునేట్లీ K లేదా సెల్సియస్ ఇచ్చాడు అనుకోండి, ఇట్ ఈస్ -273 డిగ్రీ సెల్సియస్. 0K ఆర్ -273 డిగ్రీ. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకే పదే మీకు చెప్తున్నాను అనమాట. అండ్ నౌ సో ఇంకొకటి మన బాడీ టెంపరేచర్. సో ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని మీరు మైండ్ లో పెట్టుకున్నట్లయితే వెంటనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో కొన్ని వాల్యూస్ అనేవి మీరు బై హార్ట్ చేసేయండి, ప్రాబ్లం ఏముంది. ఒకటి మీకు చెప్పాం కదా, సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేలు ఎక్కడ ఈక్వల్ అవుతుందంటే ముందే చెప్పడం, ఇట్ ఈస్ -40 డిగ్రీ. ఇట్ ఈస్ -40 డిగ్రీస్ వద్దని చెప్పాం. అండ్ నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఎంత అంటే ఇట్ ఈస్ -273 డిగ్రీ సెల్సియస్ ఆర్ 0K. అండ్ థర్డ్ వన్ బాడీ టెంపరేచర్. What is our body's temperature? Normal గా బాడీ టెంపరేచర్ అయితే మనం 36.9 అని చెప్తాం, బట్ సమ్ టైమ్స్ we will say it is 37 డిగ్రీ సెల్సియస్. దీన్ని మనం ఏం చేస్తాం, 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ అని చెప్తాం. దీన్ని కెల్విన్ లో చేంజ్ చేశారనుకోండి, సింప్లీ we can raise a 310K. సో K కి మనకి డిగ్రీస్ ఉండవు, గుర్తుంచుకోండి. K అనేది ఒక కాన్స్టెంట్ అది, సో దానికి డిగ్రీస్ అయితే రాకండి. ఇట్ ఈస్ 310K. సింప్లీ ఇట్ ఈస్ 310K. సో ఈ వాల్యూస్ అయితే మీరు బై హార్ట్ చేయాలి. హీట్ లెసన్ నుండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి, బేసిక్స్ సంబంధించి. ఓకే, ఐ థింక్ ఓకే 38.6 కాదు నన్ను, ఇట్ ఈస్ 36.9 అంటాం. వి విల్ సింపుల్లీ సే 37 డిగ్రీ సెల్సియస్. ఓకే గైస్, ఈ విధంగా మనం చెప్తాం అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మనం హీట్ ఉండేటటువంటి అదేవిధంగా టెంపరేచర్ ఉండేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇప్పటి వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నౌ we will go to about the what is thermal equilibrium. So thermal equilibrium ante emti, what do you know about the thermal equilibrium? Ushna samata sthiti ante emiti? So you have to answer that. What do you know about the thermal equilibrium? When two bodies in physical contact with different temperatures, so then the temperature will transfer from hotter body to cooler. ఓకే, ఇట్ ఈస్ కూలర్. సో హాటర్ బాడీ నుండి కూలర్ బాడీకి ఏమవుతుంది, టెంపరేచర్ అనేది మూవ్ అవుతుంది. సో టెంపరేచర్ విల్ పాస్ అంటిల్ దే గెట్ ఈక్వల్ అనమాట. సో అంటిల్ అవి ఈక్వల్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే రెండింటి మధ్యన ఈక్వల్ టెంపరేచర్ ఫామ్ అయిందో ఇక హీట్ ట్రాన్స్ఫర్స్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. హీట్ అనేది ఇక ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ పాయింట్ నే మనం ఏమని పిలుస్తాం, థర్మల్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం అనమాట. ఓకే గైస్, thermal equilibrium means the condition of the condition of end of the condition of exchange of the heat by the two bodies. Okay na, రెండు బాడీస్ మధ్యన టెంపరేచర్ అనేది ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి ఫైనల్ కండిషన్ ఆగిపోతుందో దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం అనమాట. సో దీనిపైన మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క థీమ్ అనేది మనకు అడుగుతారు అనమాట. సో ఫైనల్ సింపుల్ క్వశ్చన్, what are the operator used in a thermal equilibrium activity అని అడిగాడు అనుకోండి. ఏమో మనకు చెప్పలేము, ఈ విధంగా కూడా మనకి ప్రశ్న అడగవచ్చు. సో ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. గాయస్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కెమిస్ట్రీ ఈజ్ లిటిల్ బిట్ ఈజీ వైల్ కంపేరింగ్ టు ఫిజిక్స్.
సో నేనైతే ఎక్కువ ప్రయారిటీ ఫిజిక్స్ కి ఇస్తాను. అండ్ ఎందుకంటే మీకు మార్నింగే చెప్పాను, కెమిస్ట్రీ పైన అప్లికేటివ్ అనేవి జస్ట్ 10% ఛాన్స్ ఉంటుంది, బట్ ఫిజిక్స్ పైన అప్లికేటివ్ చేయడానికి మీకు 90% స్కోప్ ఉంటుంది అనమాట. సో ఫిజిక్స్ అనేది మనం చదివేటప్పుడు కాస్త హార్ట్ పెట్టండి, డోంట్ యూజ్ బై హార్ట్, యూజ్ సింపుల్ హార్ట్. సో ఇష్టపడి నేర్చండి, ఫిజిక్స్ అనేది చాలా బాగుంటుంది. సో కంఠస్థ పెడతానంటే మాత్రం మీకు ఇబ్బంది పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం చేస్తామంటే 2 డిఫరెంట్ ఉంటాం. ఫస్ట్ వన్ హాట్ వాటర్ అండ్ సెకండ్ వన్ ఇక్కడ రెండవది మనం ఏం వాడతాం, ఇక్కడ కూల్ కోకోనట్ ఆయిల్. సో కూల్ కోకోనట్ ఆయిల్ చూసారా ఒకసారి, హాట్ వాటర్, కూల్ కోకోనట్ ఆయిల్, ఇక్కడ 2 రకాలు వాడాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండింట్లో కూడాను ఒక థర్మోమీటర్ అనేది మనం ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. రెండింట్లో 2 డిఫరెంట్ అనమాట. ఈ థర్మోమీటర్ యూస్ చేసి ఏం చేస్తామంటే వీటిలో టెంపరేచర్ ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతుంది. సో వాటర్ అనేది హాట్ గా ఉంది కాబట్టి, సో వాటర్ నుండి ఈ హీట్ అనేది ఎందులోకి షిఫ్ట్ అవుతుంది చెప్పండి, కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో మనం పైన ప్లేస్ చేసాం కదా కోకోనట్ ఆయిల్. సో ఈ కోకోనట్ ఆయిల్ లోకి ఏమవుతుందంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో పైన మీకు కోకోనట్ ఆయిల్ ఉంది, కిందనైతే మీకు వాటర్ ఉంది. సో కిందన మీకు వాటర్ ఉంది. సో 2 డిఫరెంట్ బాడీస్ ఇక్కడ మనకి కదా. సో ఈ 2 డిఫరెంట్ బాడీస్ లో హీట్ అనేది ఏమవుతుందంటే వాటర్ నుండి కోకోనట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు వరకు అవుతుంది అంటే when it is reach the equilibrium stage. ఓకే, ఈక్విలిబ్రియం కి వచ్చేంత వరకు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, సో ఎక్స్పెరిమెంట్ లో ఉండేటటువంటి ఆపరేటర్స్ అడగొచ్చు, లేకపోతే మీరు ఈక్విలిబ్రియం అనేసి ఎలా చెప్పగలుగుతారు, హౌ డు యూ కన్సిడర్డ్ బై ది ఎక్స్పెరిమెంట్ యూజింగ్ కోకోనట్ ఆయిల్ అండ్ హాట్ వాటర్ అబౌట్ ది ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం గురించి మీరు ఎలా కన్సిడర్ చేస్తారంటే సింపుల్, at the end of the equilibrium or exchange of heat, the both temperature will be reach equal. టెంపరేచర్ విల్ రీచ్ ఈక్వల్. రెండింటిలో కూడా టెంపరేచర్ అనేది ఈక్వల్ స్టేజ్ ని మనం చూపించేటప్పుడే దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాము. మీకు అవ్వదు అని చెప్తామంట బై ది వాల్యూస్ ఆఫ్ థర్మోమీటర్స్. వీ కెన్ కన్సిడర్ థర్మల్ ఈక్విలిబ్రియం బై ది వాల్యూస్ ఆఫ్ ది థర్మోమీటర్. థర్మోమీటర్ ఉండే రీడింగ్ ని ఆధారంగా చేసుకొని అక్కడ ఏముందని చెప్తాం, అక్కడ ఎస్ మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి ఈక్విలిబ్రియం సంబంధించి క్వశ్చన్స్. లెట్స్ స్టార్ట్ సమ్ ఓల్డ్ క్వశ్చన్స్ పైన. అదే విధంగా ఎస్, సో వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్, మా వీడియో చూడండి, చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ తర్వాత వచ్చే వీడియోస్ కోసం అయితే మాత్రం బెల్ ఐకాన్ ని టచ్ చేయండి. ఓకే గైస్, ఇవి కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ చూస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా రిక్వెస్ట్, ఇంకా మోర్ వీడియోస్ అయితే కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ మాతో లైవ్ లో మీరు చాట్ చేయాలనుకుంటే, మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు చెప్పాలనుకుంటే సో మెంబర్షిప్ అయితే తీసుకోండి అండ్ బెటర్ గా మా సర్వీస్ ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, ఇప్పుడు మనం లాస్ట్ ప్రీవియస్ లో వచ్చేటటువంటి